నమస్తే అశోక్, బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి సార్ ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ ఇన్సిడెంట్ మనం గతంలో మాట్లాడాము. మీరు మాట్లాడిన దానికి చాలా సంచలనాలు మారాయి. చాలా మంది దాన్ని సంచలనంగా మారుస్తూ వచ్చారు. ఏంటి 14 రోజులు అయిపోయింది, ఒక విధంగా 14 రోజులు అయిపోయిందంటే ఆ కేసుకు సంబంధించి ఏదో కొలిక్కి రావాలి, ఏం జరిగింది ఏంటి అనేది కూడా. 14 రోజులు అయినా కూడా ఇప్పటివరకు ఇష్యూకి సంబంధించి ఒక క్లారిటీ రాలేదు. ఏంటి దీని పరిస్థితి? అంటే ముందుగా మీకు ప్రజా చైతన్య వీక్షకులకి, దీన్ని చూస్తున్నటువంటి మేధావులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, లాస్ట్ టైం మన ఇద్దరం చేసిన ఇంటర్వ్యూలో అంటే మనం మాట్లాడుకున్న దానిలో అసలు మాట్లాడుకోవటమే నేరం అయిపోయినట్టుగా మనం ఏదో పెద్ద టీవీలో అనుకున్న వాళ్ళు మన పేరు తీసుకొని దాని మీద మాట్లాడటం, ఒక చర్చ పెట్టడం, ఇవన్నీ జరిగాయి. నేను అనుకున్న పిటి ప్రజాస్వామ్యానికి పత్రికా వ్యవస్థలో పనిచేసే ప్రోగ్రెసివ్ నాయకులు అనుకునేటువంటి కొంతమంది మా సీనియర్స్, ఇంజనీరింగ్లో మా సీనియర్స్ వాళ్ళు, పేర్లు ఎందుకు కానీ వాళ్ళు మాట్లాడితే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ప్రత్యేకంగా మా సాంబశివరావు గారు టీవీ5లో మానవ హక్కుల మీద మాతో పీడిఎస్సీలో సీనియర్గా ఉన్న నాయకుడిగా చాలా ప్రోగ్రెసివ్గా మాట్లాడే వ్యక్తి, మనిద్దరం ప్రవీణ్ గారి హత్య మీద దాని మీద జరిగినటువంటి గందరగోళం ఏమై ఉంటుందని మనం మాట్లాడుకుంటాం, జస్ట్ టచ్ చేసాం. ఏంటనేదే టచ్ చేసాం. టచ్ చేయటమే నేరం అన్నట్టుగా. అంటే నేరస్తులే న్యాయస్తులుగా మారుతున్నటువంటి సమాజంలో న్యాయాన్ని అన్యాయంగా రూపు చేసే విధానంలో నిజం మాట్లాడితే వీళ్ళేదో తీవ్రవాదులుగానో లేకపోతే అనుమానాన్ని వ్యక్తపరిస్తే ఇంకెక్కడికి వెళ్తారు అన్నట్టుగా మొదట్లోనే వీళ్ళని ఖండించాలనే ఒక దృక్పథంలోకి ప్రభుత్వం వచ్చినట్టుగా కనబడుతూ ఉంది. సో ఆ రోజు మన ఇద్దరం మాట్లాడుకున్న అంశంలో అంటే చాలా ప్రిలిమినరీ స్టేజ్లో మాట్లాడాం మనం. అవును, మీరు అసలు ఏం జరిగింది, ఆ కేసు సంబంధించి ఆ గాయాలు ఏంటి అనేది మీరు ఎక్కువ, అంటే ఆయన డెడ్ బాడీని తీసుకొచ్చి సికింద్రాబాద్లో ఫినరల్స్ అయిపోయిన నెక్స్ట్ డే మనం మాట్లాడాం. ఒక 3 డేస్కి అనుకుంటా, 2 డేస్ తర్వాత చేయటం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు 11 రోజులు 12 రోజులు, అంటే టోటల్గా 14-15 రోజులైనా చాలా సబ్జెక్టు చాలా డెవలప్ అయిపోయింది. అది ఎటువైపు వెళ్తుంది అనే దానికి ఎవరు సమాధానం చెప్పాలి? కుటుంబం చేతులెత్తేసి అసలు ప్రతీకారం తీర్చుకోవాలో కోరుకోవటం బైబిల్ ప్రకారం కానీ మాకు అవసరం లేదు, ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, ప్రభుత్వం దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, దయచేసి పాస్టర్స్ కూడా వాళ్ళ సంఘాలు నడుపుకునే వాళ్ళు మీ సంఘ అభివృద్ధి కోసం దృష్టిని కేంద్రీకరించండి అని చెప్పారు వాళ్ళు. హిజ్ వైఫ్ ఆర్ హిజ్ బ్రదర్, అది కూడా వినుంటారు చాలామంది. దానికి భిన్నంగా కూడా నేను కానీ నాతో ఇంకెవరైనా 2-3 మాట్లాడితే ధైర్యం చేసి, అంటే ఇక్కడ ధైర్యం చేయాల్సిన అవసరం మాకు ఏదో కనిపించమైనట్టుగా ఉంది. అనేక విషయాల్ని మాట్లాడుకునే క్రమంలో ఇదేదో ఒక నేరమైనట్టుగా అవతల చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఎందుకు రాసుకుంటున్నారో ఎందుకు పూసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా. సో వాట్ ఫర్ గవర్నమెంట్ అనేది ఎందుకు ఉంటుంది? ఈ క్వశ్చన్ ప్రభుత్వం వేసుకుని గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ కూడా వేసుకుంటే మాలాంటి వాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది? పోలీసులు ఎందుకు వచ్చారు? పోస్ట్ మార్టం ఎందుకు చేశారు? పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు ఇవ్వలేదు? వీటన్నిటికీ కారణం ఎవరు? ప్రభుత్వమే కదా. ఆయన ఒక సామాన్యమైన పాస్టర్గా అతని మీదకి ఎవరెవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు అసలు. ప్రవీణ్ పగడాల నాలాగనే ఇప్పుడు నేను మీరు మాట్లాడుకున్నట్టుగా ఒక 4-5 ఇంటర్వ్యూస్లో రక్షణ టీవీ ఛానల్లో నేను, ప్రవీణ్ పగడాల గారు, కొంతమంది మిగతా ఆ వ్యక్తులు వాళ్ళందరితోటి హ్యాపీగా డిబేట్ చేసాం. నాకు ఆ గుర్తులే ఉన్నాయి. ఇంకా నేను ఆ రోజు నా దృష్టి ప్రకారం ఈజ్ వెరీ వెరీ డెప్త్ నాలెడ్జిబుల్ పర్సన్ అనుకున్నాను. ఈజ్ టాకింగ్ అబౌట్ ఖురాన్, ఈజ్ టాకింగ్ అబౌట్ భగవద్గీత, ఎట్ ద సేమ్ టైమ్ ఈజ్ టాకింగ్ అండ్ క్రిటిసైజింగ్ ఈవెన్ క్రిస్టియానిటీ ఆల్సో. అక్కడక్కడ అంటే క్రిస్టియానిటీని కాకుండా క్రిస్టియానిటీలో ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు అనే దాని మీద కొంతమంది చేస్తున్న దాని చాలా విషయాలు మాట్లాడాడు.
అంటే నేను అనుకున్నాను ఈజ్ వెల్ వర్స్డ్, ఎడ్యుకేటెడ్, థియలాజికలీ అన్నిటి మీద గ్రిప్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకున్నాను. ఓకే. సో ఆయన బైబిల్ కాలేజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే స్పీచెస్కి వెళ్ళొచ్చు, లేకపోతే అకేషన్స్గా ఒక మాట్లాడచ్చు స్పీకర్గా, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక ఇంటలెక్చువల్ సమాజంలో ఉండకూడదు అని ఎవరన్నా కోరుకుంటే అది తప్పు అవుతుంది. అవును. అట్లా అనుకుంటే న్యూటన్ బతకూడదు, ఎవరు ఉండకూడదు, ఐన్స్టీన్ బతకూడదు, ఈ సొసైటీలో ఎవరు ఉండకూడదు అప్పుడు. ఐన్స్టీన్ బతకూడదు, లేకపోతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాతలు బతకూడదు. అంతా ఎవరు ఉండాలంటే చోట దద్దమ్ములు ఉండాలి. దానికోసం సమాజం కానీ ఛానల్ కానీ మనం పెట్టుకొని ఉంటే ఒకవేళ అలాంటి వాళ్ళకి వ్యాపారానికి ఉపయోగపడుతుంటే ఇంకా వాళ్ళ వ్యాపారం వర్ధిల్లాలని కోరుకుందాం. సమాజం నాశనం అయిపోయినా వాళ్ళకి అనవసరం. హియర్ మై క్వశ్చన్, వాట్ ఫర్ గవర్నమెంట్ అగైన్? పోలీస్ మీదే, హాస్పిటల్ మీదే, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మీదే, డెడ్ బాడీ మీ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. కానీ ప్రజలు రాజమండ్రిలో ఎంత కదిలారో అంతకు 4 గంటలుగా హైదరాబాద్ వస్తే కొన్ని లక్షల మంది కదిలారు. ఆయనేమి కొండపల్లి సీతారామే కాదు, సినిమా సెలబ్రిటీ కాదు, ఒక నార్మల్ లేకపోతే ప్రముఖ మావోయిస్ట్ అనుకున్న ఆర్కే కాదు, లేకపోతే ఇంకా వీళ్ళు అనుకున్నారంటే ఎల్టీటీ ప్రభాకరన్ కాదు తీవ్రవాదుల దృష్టిలోకి వెళ్తే, లేకపోతే ఈయన ఒక రాజశేఖర్ రెడ్డి గారు లాంటి ఒక ప్రముఖమైన పొలిటీషియన్ కాదు, లేకపోతే పి జనార్దన్ రెడ్డి గారు లాంటి ఒక ప్రజానాయకుడు పొలిటీషియన్ కాదు. కానీ అన్ని లక్షల మంది జనం ప్రవీణ్ పగడాల కోసం వచ్చారు. ఇది గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎవరికి ఉంటుందంటే, ప్రజల కోసం ఎవడైతే ప్రభుత్వాన్ని నడుపుతాడో, ప్రజల కోసం ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వీళ్ళిద్దరూ ఇలాంటి సన్నివేశాలని గుర్తుపెట్టుకోవాలి. ఇంతమంది ప్రజలు వాళ్ళకై వాళ్ళు కదిలి